భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతల్లాగూడెం గ్రామంలో బుధవారం శ్రీ శ్రీ శీతల పరమేశ్వరి బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు బొడ్రాయికి భక్తి శ్రద్ధలతో జలాన్ని పోసి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. అలాగే గ్రామ దేవతలకు యజ్ఞ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితుల వేద మంత్రోచ్చరణతో బొడ్రాయికి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మహిళలు వీచేసి బొడ్రాయికి గ్రామ దేవతలకు జలాన్ని పోసి ప్రత్యేక అభిషేకాలు పూజల్ని చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడారు. సకల దేవతల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోట జంగమ్మ లింగస్వామి, ఉప సర్పంచ్ కాళే హేమలత, పరమేష్, మాజీ సర్పంచ్ చులిపే మల్లేశం, మాజీ ఎంపీటీసీలు మోట నరసింహ, ఉద్దగిరి భాస్కర్, గ్రామ నాయకులు పరంధామల భుచ్చయ్య, మస్కు నరసింహ, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పలసం బాలరాజు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వీరమల్ల బాలేశ్వర్, వేల్పే పండు, ఉద్దగిరి శంకరయ్య, కోరభుండి రాజయ్య, గులనకొండ స్వామి, గొలకొండ వార్డు మెంబర్లు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బొడ్రాయి తల్లికి బొడ్రాయి తల్లికి గట్టిగా బొడ్రాయి తల్లికి వీరప్ప స్వామి ఏరికాయలమ్మ స్వామి ఇసుడ్రా స్వామి వస్తుందా స్వామి ఇసుడ్రా అందరూ పడతారు. ఫస్ట్ దించుకొని అందరు రాని అన్న మీరు కూడా ఆర్డర్ ఓ సాములు అలంకార తర్వాత చూడు ఫస్ట్ షెట్ ఎత్తుడు సాము స్వామి రీల్ అయిపోతుంది. నిలవాడు నాతల్లాగూడెం గ్రామంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నాతల్లాగూడెం నుండి కంట్రీ చేసుకొని మరియు గ్రామ పంచాయతీ పాలకమండలి మరియు గ్రామంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దల సమక్షంలో దాదాపుగా 2 నెలల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా 41 రోజులు హోమం చేస్తూ ఈరోజు ఒక బొడ్రాయిని ఉదయం 5:36 నిమిషాలకు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటి నుండి సాయంత్రం వరకు జలాభిషేకం ఉంటుంది. ఈ తదనంతరము సాయంత్రము దుర్గామాతకు బోనాలు ఉంటాయి. ఉదయం దుర్గామాత కళ్యాణం ఉంటుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ ఇప్పటివరకు సహకరించారు. ఈ రేపటి వరకు కూడా దుర్గామాత కళ్యాణం వరకు అందరూ సహకరించాలని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రేపు ఉదయం దుర్గామాత కళ్యాణానికి స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు పైల శంకరెడ్డి గారు మరియు అదేవిధంగా ప్రభుత్వ ఆలయ శాసనసభ్యులు పీర్ల గారు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కమిటీ తరఫున అదేవిధంగా పార్లమెంట్ తరఫున స్వాగతించి వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. శ్రీ 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 బొడ్రాయిని పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. మరి ఎక్కడ లేకుండా మా విలేజ్లో ఏకశిల బొడ్రాయిని నిర్మించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు కమిటీ మెంబర్లు ఎంతగానో మాకు సపోర్ట్ చేయడం జరిగింది.
ఇలాగే ముందు మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా అందరితో కలిసి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పొద్దున ఉదయాన్నే 5:36 ఆఫీసుగా శ్రీ సీతలా పరమేశ్వర దేవుని ప్రతిష్ట చేయడం జరిగింది. దీనికి గ్రామంలో అన్ని కులాలు ఆదాయ విజయవంతం చేశారు. దీనికి గ్రామం తరఫున మా పాలకమండలి తరఫున అలాగే దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి అంగరంగ వైభవంగా మా తాతలు కూడా గ్రామ ప్రజలు కుల పెద్దలు అందరి సమక్షంలో కుల మతాలకు అతీతంగా కమిటీలు వేసుకొని 41 రోజులతోటి శివదీక్షమాలతోటి హోమ విధానం, సనాతన ధర్మం, వైదిక ధర్మం, శివతత్వం, పౌరాణిక శాస్త్రం, రామములకు సనాతన ధర్మంతో చేసినటువంటి యాగానికి సహకరించినటువంటి మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీసీలకు, నాతోటి పనిచేసినటువంటి దేవాలయ కమిటీ పాలకవర్గానికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వడ్రాయి అమ్మవారికి బోనాలు సమర్పించి జలకన్నులతోటి జలాభిషేకం చేయడం వరిగొండ మండలం రాతలగూడెం గ్రామంలో ఈరోజు శ్రీ సీతల పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరగడం జరిగింది. ఇది గత నెల రోజుల నుంచి దేవాలయ కమిటీ మరియు పాలక మండలి మరియు గ్రామ పెద్దలు, చిన్నలు పెద్దలు, కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రత్యేకత ఏంటంటే మా గ్రామం ఇక్కడ ఈ మండలం కానీ ఏరియాలో ఎక్కడ కూడా జరగలేదు. ఏంటంటే ఒక 20 మందితోటి శివమాల వేసి 41 రోజు నియమనిష్టలతో పూజలు చేసి ఈరోజు బొడ్రాయి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా పోతరాజు కట్టమైసమ్మ ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు జలాభిషేకం ఉంటుంది ఆడపడుచులతోటి, సాయంత్రం దుర్గమ్మ బోనాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతలగూడెంలో శ్రీ సీతల బొడ్రాయి ప్రతిష్టకు చేసిన గ్రామ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా ఈ 41 రోజు దీక్ష చేసిన స్వాములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామ కమిటీ మరియు పాలకవర్గము సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చందాలు కూడా మాకు అందరూ ఫోన్లోనే కానీ ఆహ్వానించి మాకు ఖచ్చితంగా చందాలు ఇచ్చేందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మునిగిరి శాసనసభ్యులు కుంభం అనికుమార్ రెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారికి మరియు గ్రామకు చెందిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 41 రోజు పూజ చేసిన స్వాములకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో కూడా వాళ్ళు ప్రత్యేకంగా మాకు ఈ గ్రామానికి 41 రోజు మండలం పూజ చేసినందుకు వారికి మరి మా గ్రామం తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే మన నల్గొండ జిల్లాలోనే ఏకశిల బొడ్రాయి అనేది మా నాతలగూడెంకే దక్కిందనేది ఈ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులకు, గ్రామ సర్పంచ్ మరియు గౌరవ సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే 26వ సంవత్సరం కింద పాత ఊళ్ళోకి వెళ్ళి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం బొడ్రాయి మునిగిపోయింది. కాబట్టి పట్టుదలతో సర్పంచ్ చెప్పండి నేను గట్టిగా వాదించి తొందర డబ్బు కొట్టి బొడ్రాయిని ప్రతిష్ట చేయాలని చెప్పి కోరినందుకు ఎప్పటికే డబ్బు కొట్టించి గ్రామస్తులు అందరం కూడి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అందరం కలుపుకొని అన్ని పార్టీలు అనుకుంటా, అన్ని కులాలు అనుకుంటా అందరం కలిసి ఖచ్చితంగా చేసి చందాలు చేసి అన్ని చేసి ఇప్పటి వరకు నిశ్శబ్దంగా కార్యక్రమాలు అన్ని జరిపినాం. ఇంకొకటి దుర్గమాత కళ్యాణం ఉంది కాబట్టి ఆ నైటు జరపబోతున్నాం. కాబట్టి అందరం ఐకమత్యంతో కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతూ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు.